హలో ప్రియమైనటువంటి డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ సంస్కృతం చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా సిక్స్త్ లెసన్ మహాకవి శాస్త్రకార విభాగ నుంచి 6 కవుల గురించి అడిగానండి. పార్ట్ 1 పాణిని, పార్ట్ 2 కౌటిల్య, పార్ట్ 3 భరతముని, పార్ట్ 4 భారవి, పార్ట్ 5 మాఘ అంటే మాగుడు, పార్ట్ 6 శ్రీహర్ష. సేమ్ టైటిల్లో పాణిని ఇచ్చాను పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2గా కౌటిల్యుడు చెప్తున్నానండి. సో ఫస్ట్ తెలుగు తర్వాత ఇంగ్లీష్లో చెప్పేస్తాను. ఏది ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో కౌటిల్యుని అర్థశాస్త్రం యొక్క మహాత్మ్యము అసాధారణం. చాణక్యునిగా ఖ్యాతిగాంచిన కౌటిల్యుడు అర్థశాస్త్ర రచయితలో ప్రధానుడు. ఎకనామిక్స్ అర్థశాస్త్రం రచించినటువంటి వాళ్ళలో ప్రధానుడు. ఇతనికి సినిమా కూడా వచ్చిందండి. చాణక్య చంద్రగుప్త అని సీనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి సినిమా చూస్తే ఈ కౌటిల్యుడి గురించి తెలుసు. ఈ అర్థశాస్త్రము లోక ప్రసిద్ధమైనటువంటి గ్రంథం. ఈయనకి ఇంకో 2 పేర్లు ఉన్నాయండి. విష్ణుగుప్తుడు అంటారు, వాత్సాయనుడు అనేటువంటి ఇంకా 2 పేర్లు కూడా ఉన్నాయి. కౌటిల్యుడు అర్థశాస్త్రమునందు రాజనీతి, శాసన వ్యవహారం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విషయములను ప్రస్తావించాడు. ఏంటిదండి? రాజనీతి, శాసన వ్యవహారం, ఆర్థిక వ్యవస్థ, నిర్వహణ, ఇది కూడా సపరేట్ అండి, విషయాలను ప్రస్తావించాడు. కౌటిల్యుడు మంచి విద్యావేత్త, దృఢ సంకల్పుడు, దూరాలోచన, న్యాయ విచక్షణ కలిగాడు. కౌటిల్యుని తల్లిదండ్రులు అతని చిన్న వయసులోనే మరణించారు. గురుకులంలో విద్యను అభ్యసించాడు. శాస్త్రజ్ఞానమును కలిగి చంద్రగుప్తుని మహారాజుగా సింహాసనాధీరుని కావించాడు. ఇతను నందులను ఓడించేసి చంద్రగుప్తుని రాజుగా చేశాడు. మురా అనేటువంటి స్త్రీ కొడుకే చంద్రగుప్తుడు. ఆ మురా అనేటువంటి పేరు మీదనే మౌర్య సమాజం అనేది కూడా వచ్చింది. రాస్తే రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈయన అపార దేశభక్తి కలవాడు. రాజ్య ప్రతిష్ట కోసం చాణక్యనీతి, అర్థశాస్త్రం అనే 2 గ్రంథములు ఈయన రచించాడు. అర్థశాస్త్ర గ్రంథము అన్ని భాషలలోనికి అనువదించబడింది. ఈ గ్రంథము ప్రపంచ అంతటా కూడా మహా ఉపకారి అయి ఉన్నది. సో పార్ట్ 2 కౌటిల్య ఇన్ ఇంగ్లీష్. కౌటిల్య రోస్ట్ అర్థశాస్త్ర. He lived between 3rd and 4th centuries BC. He was also known as Chanakya, Vishnugupta and Vatsayana. He dethroned Nandas and crowned Chandragupta as a king of Magadha. Magadha సామ్రాజ్యానికి చంద్రగుప్తుని రాజుగా చేశాడు. ఇతనికి పౌరస్ అనేటువంటి ఇంకో పేరు కూడా ఉందండి. ఇతని చేతుల్లోనే ప్రపంచ విజేత ఓడిపోతాడు. తొందరగా నేమ్ గుర్తుకు రాలేదండి, చెప్పేస్తాను నేను. అరిస్టాటిల్ శిష్యుడండి. He wrote Magadha. He never aspired to rule the kingdom. ఎప్పుడు కూడా పరిపాలిస్తానని అనుకోలేదు. He led a simple life. He wrote అర్థశాస్త్ర treatise, a treatise on the acquisition, ACQUISITION, acquisition and
protection of land. Arthashastra is considered as one of 18 senses of study. His Arthashastra is aimed at the protection of the country as well as development of the country. Arthashastra is divided into 15 books. Arthashastra divided into 15 books. It is a work on the statecraft, polity, economy, etc. and deals with a wide range of subjects. Kautilya advocate that the king should be wise and virtuous. He further says that the happiness of a king lies in the happiness of the people. He stresses the importance of discipline in the life of the king. He says that a future king should be trained properly. So this is the English story అండి. సో ఇది రాసేసేయండి. ఏదో ఒకటి కౌటిల్యుడు అర్థశాస్త్రము. సో దిస్ ఈజ్ పార్ట్ 2 అండి. పార్ట్ 1 వచ్చేసింది, ఇది పార్ట్ 2. ఓకేనా? పార్ట్ 6 వరకు ఉంటాయి. పార్ట్ 6 శ్రీహర్ష ఉంటుంది, సేమ్ లెసన్. ఓకేనా?